ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇప్పటికే వేల మంది రైతులు తమ భూములు ఇచ్చారు. భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ ప్రకారం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన భూములకి రిటర్నబుల్ ప్లాట్స్, తర్వాత దానికి కొంత కాంపెన్సేషను, కౌలు ఇవన్నీ కూడా చట్టంలో పొందుపరిచారు. అంతా స్మూత్గానే జరిగిపోతుంది. ఎందుకంటే ఫేజ్ 1లో దాదాపు 35,000 ఎకరాలు, సుమారు 30,000 మంది రైతులు. తిరిగి ఫేజ్ 2లో మళ్ళీ 17,000 ఎకరాల భూ సేకరణ, దానికి దాదాపుగా ప్రక్రియ ప్రారంభమైంది. భూ సేకరణ జరుగుతోంది. సరే, ఎన్ని వేల ఎకరాలు ఎందుకు, ఏం చేయదంతా ఒక చర్చ. దానికి ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇంత రాజధాని ఇంత పెద్దగా ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారు అంటే, ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ రాజధానిగా, ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉండాలి అనేది అమరావతికి సంబంధించిన ఒక కాన్సెప్ట్. ఇది గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్, అలాగే సెల్ఫ్ సస్టైన్డ్, ఇవన్నీ మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. చర్చ అది కాదు. ఇక్కడ విజయవాడ NH-16 హైవే నుంచి అమరావతి సీడ్ క్యాపిటల్ అంటే హార్ట్ ఆఫ్ ది రీజియన్ ఏదైతే ఉందో దానికి కలిపే రోడ్డు ఒక 20 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది. కరెక్ట్గా అక్కడ సీడ్ క్యాపిటల్కి సంబంధించి పనులు జరగడానికి గత ఏడాదిన్నరగా జాప్యం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే దాదాపు 99% పైగా, ఇంకా చెప్పాలంటే 99.5% పైగా రైతులు భూములు ఇచ్చేశారు. ఈ సుమారు 2 నుంచి 3 ఎకరాలు, టు బీ ప్రిసైజ్ 2.725 ఎకరాలు, అంటే 2 ఎకరాలకు పైగా భూమి. ఈ రైతుల విషయంలో మాత్రం ఎందుకెంత వివాదం జరుగుతోంది, ఎందుకెంత రాద్ధాంతం జరుగుతోంది? సరే, ముందుగా భూములు ఇచ్చిన రైతుల విషయంలో అంతా పర్ఫెక్ట్గా జరిగిపోయిందా, అందరూ హ్యాపీ అంటే సరే, కొంతమందికి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, లేకపోతే ప్లాట్ల ఇవ్వడం విషయంలో కొంత జాప్యం జరుగుతూ ఉండొచ్చు. ఇది కొంత రియాలిటీ. సో దాని విషయంలో మంత్రి మాట్లాడుతున్నారు, అధికారులు మాట్లాడుతున్నారు. దీనికి ఒక CRDA ఉంది కదా, దానికి ఒక చట్టం ఉంది. మొట్టమొదటి CRDA అక్కడ ప్రారంభమైన భవనం కూడా అదే. సో కానీ ఈ రైతుల విషయంలో అనేక సార్లు ప్రయత్నాలు చేసి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి దాకా వెళ్తే ఆయన కూడా భరోసా ఇచ్చినా కూడా ఈ కొద్ది మంది రైతుల విషయంలో ఇంత అభ్యంతరం ఉంది అంటే ఇక్కడ తప్పు రైతులది కాదు. ఎందుకని ఇప్పుడు మొత్తం మీద భూ సమీకరణ చేయాల్సి వచ్చింది. భూ సమీకరణ చట్టం ద్వారా దానికి కాంపెన్సేషన్ ఇస్తారు. ఎకరానికి 2.5 కోట్ల ఎంతో కాంపెన్సేషను, ఇవన్నీ ఉన్నాయి. కానీ భూ సేకరణలో భూమి ఇస్తే దానికి వచ్చే లాభం, ఇదే లాభ నష్టాలు బిజినెస్ కాదు. కానీ నేను టెక్నికల్గా ఓట్స్ కోసం చెప్తున్నా. భూమి ఇవ్వడం అనేది త్యాగం. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఒక రాజధాని కోసం అక్కడ వాళ్ళ భూములు రైతులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కన్విన్స్ చేసింది, వాళ్ళు ఇచ్చారు. సో ఆ త్యాగానికి గుర్తింపుగా ప్రభుత్వం ఏం చేయాలో చేస్తోంది. కానీ ఈ కొద్ది మంది రైతుల విషయంలోనే ఎందుకు ఇంత రాద్ధాంతం అంటే దీని వెనకాల ఒక రాజకీయం ఉంది. కరెక్ట్గా ఆ సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని కనుక ఆలస్యం చేస్తే, ఆ లింక్ను కనుక లేట్ చేయగలిగితే ఆ పనులు ఆలస్యం అవుతాయి. అసలు అమరావతి మీద డే 1 నుంచి విషం కక్కుతోన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ తాజాగా మొత్తం బయటపడిపోయారు కదా. ఇంతకుముందు అటు ఇటు 4 మడత పెట్టి ఒకసారి అమరావతి అని, ఒకసారి కాదని, ఒకసారి 3 రాజధానులు అని, ఒకసారి మావిగన్ అని, ఒకసారి వైజాగ్ అని ఎలా చెప్పినా ఈ మధ్య ఇంకా ఆయన నేను ఎలక్షన్కే మావిగన్ పెట్టుకుని వెళ్తాను అని చెప్పేశాక ప్రజలకు కూడా అర్థమైంది స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఎటువైపు ఉందని. అది రాజకీయంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం. ఒకవేళ సరే ప్రజలు ఉంటారా, అటువైపు ఉండరా, లేకపోతే చీ కొడతారా, అది ప్రజల నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ రాజకీయం చేయడం ఎంత అన్యాయం. ఇప్పుడు మొదటి నుంచి ఏం చెప్పారు, నో మీ భూమి అసలు ఒక ఇంచు కూడా కదలదు, మేము ఉంటాం, మేము అడ్డుపడతాం, మేము తాళ్లు కట్టుకుని అడ్డంగా నించుంటాం అన్నారు. ఏమైంది? భూ సమీకరణ చట్టం ప్రకారం తీసుకున్నారు. తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రంలోనే చేసేదే. అది కొత్తగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది కాదు. అది తెలంగాణలో అయినా, కర్ణాటకలో అయినా, లేకపోతే ఎక్కడైనా సరే, కన్యాకుమారిలో, తమిళనాడులో కన్యాకుమారిలోనే అదే చట్టం. 2013లో వచ్చిన చట్టం. తర్వాత దానికి కొన్ని సవరణలు చేశారు. సో ఇవాళ దాన్ని వాళ్ళ మీడియాలో, ఆ సోషల్ మీడియాలో అసలు ఏదో జరిగిపోతోంది అమరావతిలో అనే ఒక పెద్ద రాద్ధాంతం. ఆ రైతులతో మాట్లాడిస్తూ, వాళ్ళతోటి ప్రభుత్వం మీద శాపాలు పెట్టిస్తూ, కన్నీళ్లు. నేను ఇక్కడ రైతులను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఏ రైతు అయినా వాళ్ళ భూమి ఒక ఎమోషన్ ఉంటుంది, దానికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఆ ఎమోషనల్ కనెక్ట్ కూడా వదులుకుని మన భూమిలో మనకి రాజధాని వస్తుందంటే గర్వం అనుకునే
50,000 ఎకరాలకు సంబంధించి భూసేకరణలో రైతులందరూ సహకరిస్తున్నారు. వీళ్ళు కూడా సహకరించే వాళ్లే. ఇందులో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని ఒక రాజకీయం చేయాలనే ప్రయత్నం చేశాక ఆ తర్వాత కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందిని మాత్రం అట్లా వీళ్ళు హోల్డ్ చేశారు. వీళ్లతోనే ఈ రాజధాని పరిరక్షణ కమిటీ అని, సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని ఒకటి పెట్టుకుని, ఏది అసలు రాజధానికే వ్యతిరేకమైన పార్టీ వెళ్ళి అక్కడికి కూడా ఎవరు వెళ్ళారు, రౌడీ మోకల్ని తీసుకెళ్ళి కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. పొలిటికల్ డ్రామా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలి, ఇంకా ప్రభుత్వం మీద వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడించాలి, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఒక సీన్ క్రియేట్ చేయాలి. కాకపోతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూసే ప్రజలకి. సో ఇక్కడ ఇదంతా ఎందుకంటే ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద ఒక బురద జల్లే ప్రయత్నం. ఆల్రెడీ సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని సోషల్ మాఫియా అన్నాను నేను ఒకరోజు. ఆ ఉన్మాదం ఎంత చేస్తున్నారో చూసాం కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు. ప్రశ్న జోసెఫ్, అతని వెనకాల అలియాస్ రావణ్, అతని వెనకాల అతనున్న ఆ ఫ్లాట్, ఆఫీస్ తీసుకున్న ఫ్లాట్ ఎవరిది, అవన్నీ విచారణ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము. సరే, అక్కడి నుంచి ఫండింగ్ వస్తుందా అంటే ముఖ్యమంత్రి గారే నన్ను పవన్ కళ్యాణ్ తిట్టించడానికి ఫండింగ్ చేయిస్తున్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి. అయి ఉండొచ్చు. సో వివరాలన్నీ బయటకు వస్తాయి. అంటే వీళ్ళ సోషల్ మీడియానే కాదు, మీడియాలో మాట్లాడిన దానికి నిన్న ఆంధ్రప్రదేశ్ అయితే మరి తెలంగాణ పోలీసులు కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారు నిన్న. నాగార్జున యాదవ్ అని అతను తెలంగాణ ముఖ్యమంత్రిని ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళ ఛానల్లో కూర్చుని ఆ విజువల్ ఉన్నట్టు చూడండి. సో అతన్ని లిఫ్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకుని డెలివరీ బాయ్ ఇట్లా ఏది పడితే అది మాట్లాడాడు. అంటే నేను ఎప్పుడు చెప్తా, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరినైనా ఏది అంటే అది మాట్లాడడానికి కాదు, దేశాన్ని ఏదంటే అది అనడానికి కాదు, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా మాట్లాడడానికి కాదు, నక్సలిజానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి కాదు. దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. సో మాకు ఏ పరిమితులు ఉండవు, మేము ఏదన్నా మాట్లాడతాం, ఏదన్నా చేస్తామంటే అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఒక సెల్ ఏర్పాటు చేసింది, సోషల్ మీడియా సెల్. దానికి అదనంగా ఇంకో టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది. అది ఎవరన్నా ఈ రెచ్చగొట్టే చర్యలకు దిగిన దుష్ప్రవర్తన, అసభ్య పదజాలము, నాయకుల కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఫేక్ న్యూస్ ప్రాపగాండా చేయడము, కులమతాల పేరుతో అలజడులు సృష్టించడము, ఇలాంటి అకౌంట్స్ అన్నీ వాళ్ళు ట్రేస్ చేసి ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకుంటారు. సో ఇక మీద ఎవరు తప్పించుకోవడానికి కుదరదు. బయటున్నా కూడా ఎక్కడి నుంచో పెట్టి నడిపిస్తారు. వీళ్ళకి హబ్బులు చాలా ఉన్నాయి కదా, అక్కడి నుంచి నడిపించే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి టాస్క్ ఫోర్స్ ప్రత్యేక చట్టాలు రూపొందించబడుతున్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొడ్డలి అంటే ఈ గొడ్డలి అనేది ఇప్పుడు పొయ్యిలోకి లేకపోతే వంటకి కట్టెలు తెచ్చుకోవడానికి వాడతారు. అదే గొడ్డలిని ఇంకో దానికి కూడా వాడారు కదా వివేకానంద హత్య కేసులో. సో ఇది కుట్రలో చేసే గొడ్డలి, కుట్ర గొడ్డలు అనమాట. ఇది ప్రజలు గమనిస్తున్నారు. సో ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో కానీ మిగతా ఏ విషయంలోనే కానీ ఈ సోషల్ మీడియాలో చేసే ఇక ఉన్మాదానికి తెర పడినట్టేనా ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా? ఒకటి. రెండోది, అమరావతిలో ఈ రైతులను రెచ్చగొట్టి చేసే, రోజుకొక కుట్ర చేసే, విషం కక్కే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకి ఇక బ్రేక్ పడిందా? కొంచెం 2-3 ఎకరాల భూసేకరణ సమీకరణ ద్వారా అమరావతిపై పదే విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్, ఆయన పార్టీ నాయకులు దాదాపు 99.5% మంది రైతులు భూములు ఇచ్చాక కూడా ఇంకా ఆ గేమ్ కొనసాగించాలని చూశారు. అనవసరంగా రైతులకు అన్యాయం చేసే దిశకు తీసుకొచ్చారు. అన్యాయం అంటే పూలింగ్లో ఇచ్చిన రైతులకు వచ్చిన బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయా రావా అన్న ఆస్పెక్ట్లో. సో ప్రభుత్వం చెప్తుంది. సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ న్యూస్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కీర్తన్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అంకమరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అంకమరావు గారు, సాహెబ్ గారు, కీర్తన్ గారు. సాహెబ్ గారు, నాకు తెలిసింది అక్కడ జరుగుతోంది నేను చెప్పా ఆడియన్స్కి, మీరు చెప్పండి అంటే ఇంకేమన్నా మిస్ అవుతుంటే. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది, అసలు వాళ్ళు ఎంతమంది రైతులు, కరెక్ట్గా అది ఎంత భూమి, ప్రభుత్వం ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేసింది వాళ్ళని కన్విన్స్ చేయడానికి, అయినా ఎందుకు కన్విన్స్ కాలేదు? ఈ మధ్యలో జగన్ అండ్ కో చేసిన కుట్రల ఫలితమా ఇది? ఏం జరుగుతోంది కరెక్ట్గా ఆ కొద్ది భూమి విషయంలో? రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి
అంకమరావు గారికి, సోదరి కీర్తన గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. రైతుల గురించి, అక్కడ ఉన్నటువంటి కొన్ని విభేదకరమైనటువంటి అంశాల గురించి కూడా తమరు మాట్లాడారు. వాస్తవంగా ఇక్కడ E3 అనేటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూ సమీకరణ చేపట్టారు. దాంట్లో చాలా మంది రైతులు అనుకూలంగానే మౌలిక వస్తువుల్లో భాగంగా అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం, మన అందరం అభివృద్ధి చెందుతామని చెప్పి చాలా మంది రైతులు ముందరకు వచ్చేసారు, భూమిని ఇవ్వటం జరిగింది. అక్కడ కొంతమంది రైతులు దాదాపు ఒక 20 మందో 30 మందో మేము ఇవ్వటానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు నివేదిక రూపంలో ఇచ్చారు. వాళ్ళలో కొంతమంది రైతులను పిలిచి సిఆర్డి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారండి, వాళ్ళకి మనం కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఇవ్వాలంటున్నారు అయ్యి అని అన్నప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మీకు ఖచ్చితంగా మేము మేలు చేస్తాం అన్నప్పుడు కొంతమంది రైతులు భూమిని ఇచ్చారు. ఇంకా కొంతమంది రైతులు మరి మేము ఇయటానికి సిద్ధంగా లేవని చెప్పి ఒక 10 ఎకరాల రైతులు కూడా మొండికేస్తే జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు రైతుల మీద గొప్ప ప్రేమ ఉన్నట్టు అక్కడ కూర్చొని పిలిపించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి అసలు రైతుల మీద ఎక్కడ లేని ప్రేమను వలకపోసారండి. ఆ మరుక్షణం బయటకు వచ్చిన తర్వాత నేలపాడు రైతు తనకు ఉన్నటువంటి 1.12 సెంట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. లేదండి, జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే నాకు మోసం చేసే విధంగా ఉన్నాయి. ఇతను గతంలో కూడా అమరావతికి సపోర్ట్ ఇచ్చి 3 రాజధానులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశాడో మాకు తెలుసు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆత్మగౌరవం మీద ఏ విధంగా దెబ్బతీశాడో తెలుసు. ఆయనతో దగ్గరగా మాట్లాడినప్పుడు నాకు ఎందుకు నమ్మశక్యంగా లేదని చెప్పి రైతు చెప్పడం. తర్వాత మిగిలిన రైతులకు కూడా సిఆర్డి అధికారులు పంపించారండి. ఏమండి, భూ సమీకరణ అంటే ఏంటి, భూ సేకరణ అంటే ఏంటి ఆ రైతులకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళలో కొంతమంది రైతులు వచ్చేసి లేదని చెప్పి సిఆర్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ వీడియో కూడా సాక్షి ఛానల్లోనే నిన్న ప్రసారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా అంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఇక్కడ 11 మంది రైతులండి, ఆ 2.273 సెంట్ల భూమికి సంబంధించి 11, ఈ 11 అంకె ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసిన ఫలితాలు కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి భూముల సమీకరణ విషయంలో కూడా ఈ 11 అంకె చాలా కీలకం. ఇక్కడ రైతులు ఇళ్లకెళ్ళి ట్రిబ్యునల్ ద్వారా మీకు న్యాయం చేస్తాము, మీరు ఈ ప్రభుత్వ ఒప్పందానికి ఒప్పుకోమని చెబితే కొంత విధంగా వాస్తవంగా సిఆర్డిఏ అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి రైతులు. అదే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఆ ట్రాన్స్ లో ఉన్న తర్వాత వాళ్ళలో కొంతమంది రైతులు ఏంటంటే అరే అన్యాయం జరిగిపోయిద్దేమో, ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చి సిఆర్డిఏ అధికారులు వచ్చి ఈ ట్రిబ్యునల్ ద్వారా మీకు న్యాయం చేస్తాము, మీకు కాంపెన్సేషన్ ఇస్తాము, అదే విధంగా 1450 గజాలు మీకు స్క్వేర్ ఫీట్స్ ఇస్తాము అని చెప్పి ఆమోదం వ్యక్తం చేస్తుంటే మీరేదో ఈ విధంగా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది రైతులు అన్నారట. అన్నప్పుడు కూడా సిఆర్డి అధికారులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేత్కరించుకొని బయటకు వచ్చారండి అధికారులు. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే అధికారులు వెళ్ళిన తర్వాత ఏమైనా ఇష్యూ చేస్తే వాళ్ళు కన్విన్స్ చేయరు, మాకేం పోయింది అని చెప్పి. కానీ ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ సమానంగా సంతోషంగా ఉండాలి. కొంతమంది భూ సమీకరణకు, భూ సేకరణకు అవరోధాలు సృష్టించిన కొంతమంది పాజిటివ్, నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సిఆర్డి అధికారులు కూడా ఏంటంటే హ్యుమానిటీ చూపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు, సిఆర్డీలో ఉన్నటువంటి అధికారులు హ్యుమానిటీతో ముందరకెళ్ళండి, రైతులు వాళ్ళు విలువైనటువంటి ఒక అటాచ్మెంట్ కలిగినటువంటి ఆ భూములు మనకి ఇచ్చారు, వాళ్ళకు వాస్తవాలు తెలియజేయండి అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం మనం చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ 11 మంది రైతులు వినలేదండి, వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ చూసాం. మీకు ఇంకో అంశం కూడా చెప్పాలి. ఆ E3 సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఆ 2 ఎకరాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోడ్ను వంపు తిప్పారు. అంటే వాస్తవంగా ప్రభుత్వం వాళ్ళ మీద అటాక్ చేసే మోడ్లో వెళ్తే ఖచ్చితంగా ఆ రోడ్లో చేసేవాళ్ళు, ఖచ్చితంగా వంక తిప్పరు కదండి. అది విజువల్స్ మనం చూసాం. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి రైతుల్ని సముదాయించడం, వాళ్ళకి ఇదిగోనండి బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీడియాని పిలుచుకొని, మీడియా అంటే ఏముందండి సాక్షి ఛానల్లో పిలిచి వాళ్ళు ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ చూసాం. కానీ భూ సమీకరణ, భూ సేకరణ సమీకరణలో మీరు ఈ విధంగా లాభ నష్టాలు ఉంటాయి,
భూసేకరణకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటాయి అని చెప్పి క్లియర్ గా చెప్పినా కూడా వాళ్ళు ఇలా అంటే ఇక్కడ ఏంటంటే LP2 తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ కొంతమంది రైతుల కంటే రుణమాఫీ చేయడానికి ఏదైతే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉంటే రైతులకు కావచ్చు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, మీకు రుణమాఫీ చేస్తామని చెప్పడం, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంపు చేయటం, దానితో పాటు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించడం, అక్కడ ఉన్నటువంటి కౌలు 30,000 నుంచి 40,000కు ఇవ్వటం, దానితో పాటు జరీబు భూములు ఉంటాయండి, వాటికి 60,000 రూపాయల కౌలు ఇస్తామనటం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం అనేది రైతుల యొక్క వాళ్ళ యొక్క లాభ నష్టాలను బేరీజు వేసుకుంటారు. 11 మంది కూడా ఇబ్బంది పడకుండా చేయాలి ప్రయత్నం చేసింది చివరిదాకా ప్రయత్నం చేసిన తర్వాతే లేదు ఈ చెక్కులు మేము ట్రిబ్యునల్ కి ఇచ్చేస్తున్నాము, మీరు ట్రిబ్యునల్ లో తెలుసుకోండి అని చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి రిషి గారు, కూటమి ప్రభుత్వం న్యాయబద్ధంగా వెళ్ళింది. కూటమి ప్రభుత్వం చట్టాలని ఏదైతే గౌరవిస్తూ CRDA ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ప్రతి రైతు కూడా లాభపడాలని. ఇక్కడ దాదాపు చూసుకుంటే ఏంటంటే 2.62 కోట్ల రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నారు. దాంతో పాటు 6 కోట్ల విలువ చేసేటువంటి 1450 స్క్వేర్ ఫీట్స్ కూడా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదైతే కాదనుకున్నారు అంటే రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కేతన్ గారు ఇప్పుడు మొన్న కొంతమంది ఆవిడ మహిళా రైతులు అందరిని చూసామంటే ఈ వైసీపీ రాజకీయాల్లో ఇప్పుడు మొన్న మీరు సోషల్ మీడియా అంతా చూస్తే ఈ మహిళా రైతు ఆ వీడియోలు తిప్పడము, అసలు అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏది 50,000 ఎకరాల పూలింగ్, ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత వేల మంది రైతులు జరుగుతుంటే ఒక 10 మంది 12 మంది రైతులు మన సాహిబ్ గారు చెప్పిన లెక్క ప్రకారం సరే రకరకాల కారణాలు ఉండొచ్చు, కొంతమంది నిజంగానే ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఉచ్చులో పడి ఉండొచ్చు. ఇప్పుడు అసలు వీళ్ళకి మహిళా రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా కీర్తన్ గారు? ఎందుకంటే మహిళా రైతులను ఎంత సభ్యంగా మాట్లాడారు, మహిళల్ని అమరావతి రైతులను మహిళల్ని ఎట్లా మాట్లాడారు. సరే మీలాంటి వాళ్ళంటే ఎప్పుడు ఎలాగో బాధితులే అనుకోండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏంటి అక్కడ ఏం జరుగుతుందని ఏమనుకుంటున్నారు, జనసేన ఏమనుకుంటారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకు నమస్కారం సార్. సార్ మీకు బాగా గుర్తుకుండే ఉంటది, గత ప్రభుత్వంలో అమరావతి రైతులు మొత్తం పాదయాత్ర చేసుకుంటూ అలిపిరి దాకా వచ్చారు. సో ప్రతి చోట పెయిడ్ ఆర్టిస్టులు పెట్టించి వాళ్ళ సొంత డబ్బులు యూటిలైజ్ చేసుకొని మరి వీళ్ళు బ్యానర్లు ఇచ్చారు గో బ్యాక్ అమరావతి అని. అంటే అక్కడ అమరావతి రైతుల్ని వ్యతిరేకిస్తూ ఎవరో బ్యానర్లు వేసినట్టు, ముక్కు ముఖం ఎవరో ఉండదు అసలు, ఏం ఆ బ్యానర్ సంబంధం లేని వాళ్ళు జస్ట్ వీళ్ళు డబ్బులు ఇస్తే వేసేసి ప్రతి చోట బ్యానర్లు ఉండేవి, పెద్ద ఇష్యూస్ కూడా అయ్యేది. వాళ్ళు పాపం ఎంత కష్టపడి ఆ యాత్ర పూర్తి చేశారో కూడా మనందరికీ తెలుసు. నిజంగా ఎవరికైనా ఆ అమరావతి క్యాపిటల్ మీద ఇష్యూ మీద ఇష్టం లేకపోతే వాళ్ళే ముందుకు వస్తారు, బ్యానర్లు వేసి పక్కకు తప్పుకొని అయితే ఉండరు కదా. సో అది పక్కాగా వైసీపీ స్కెచ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అమరావతి మాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ అమరావతి డెవలప్ అయితే ఎక్కడ CBN గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో పేరు వస్తుంది. సో అక్కడ వ్యతిరేకత చూపించాలి, అది ప్రజల్లోంచి వచ్చిన వ్యతిరేకత కాదు, పెయిడ్ ఆర్టిస్టుల వ్యతిరేకత. ఎందుకంటే ఇంతమంది సమూహంగా మారి అసలు గత 5 ఏళ్లు మీరు గమనించుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంత నీచమైన విమర్శలు మనం పడ్డామంటే రాజధాని లేని రాష్ట్రం, రాజధాని అంటే ఏంటో తెలియని రాష్ట్రం, 3 ముక్కలాట ఆడుతున్న రాష్ట్రం, ఇలాంటి ఎన్నో క్యాప్షన్స్ పెట్టి ఎంత ట్రోలింగ్ కి గురైందో ఏపీ స్టేట్ అందరికీ తెలుసు. దానికి ముఖ్య కారకులు ఎవరో కూడా మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఊసరవీలు కూడా బెటరేమో, ఈయనకన్నా ఇంకా అన్ని రంగులు మార్చదేమో. ఫస్ట్ ఇంకా ఎక్కువ ల్యాండ్ పుల్ చేయండి, అమరావతి మన రాజధానిని యాక్సెప్ట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చినంత 3 ముక్కలాట ఆడుతూ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొని వచ్చి పోనీ దానికైనా కన్ఫైన్ అయ్యి అందులో ఒక రాజధాని అమరావతి ఉంది కదా అదన్నా డెవలప్ చేద్దామని అనుకున్నారా? అది కూడా చేయకుండా ఇప్పుడు మళ్ళీ మావిగన్ అనే పేరుతో వచ్చి ఈ రోజు కూడా మీరు గమనిస్తే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం పేర్నేని నాని గారు కానీ అంబటి గారు కానీ ఒక సీన్ క్రియేట్ చేయడం కోసం అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు నాకు వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు నా ఇంటి వైపు వచ్చినా నేను మీ ఇంటి వైపు వచ్చినా ఆటోమేటిక్ గా వ్యతిరేకత కనపడుతుంది. మీరు అక్కడికి అమరావతి రైతులు మీ పార్టీ పైన మీ పైన విపరీతమైన కోపంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు వాళ్ళపైన ఎంత దుడుసుగా ప్రవర్తించారు, వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు, మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడు. సార్ మనం చెప్పకూడదు కానీ వేశ్యలు అన్న వర్డ్ యూజ్ చేశారు సార్ వీళ్ళు. వేశ్య రాజధాని అన్నారు. ఎంత బాధ ఉంటుంది అక్కడ మహిళలకి, అక్కడ ఉన్న రైతులకి, ఆ రైతుల వైఫ్ కి ఎంత బాధ ఉంటది. వాళ్ళు ఒక రాష్ట్రం కోసం రాష్ట్ర బాగు కోసం ఆ రోజు ల్యాండ్లు ఇచ్చి ఈ రోజు ఈ మాటలు అనిపించుకోవాలంటే ఎంత నీచమైన ప్రభుత్వమో వైసీపీ అనేది అర్థమవుతుంది. ఈ రోజు మీరు అవన్నీ మర్చిపోయేసి మళ్ళీ మీ స్టేట్మెంట్ ఏంటి, మేము మావిగననే ముందరికి వస్తాం, మావిగనని ఓటేసే వాళ్లే మాకు ఓటేస్తారు అంటే అమరావతికి ఓటేసే వాళ్ళు మా వాళ్ళు కాదని మీ నాయకుడు బహిరంగ స్టేట్మెంట్ ఇస్తూ కూడా స్టిల్ నో మీరు రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్తున్నారంటే ఎలా రియాక్ట్ అవుతారు రైతులు? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 11 మందో 10 మందో ఎవరైతే ఈ రోజు ముందుకొచ్చి మాట్లాడుతున్నారో
వాళ్ళు గతంలో అంతా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే దాని వెనక ఏదైనా రాజకీయ కుట్రతో వైసీపీ చేయిస్తుంటే మాత్రం ఇది ఇంతకన్నా నీచమైన చర్య ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రజలు కోరుకుంటుంది మనకు రాజధాని కంప్లీట్ అవ్వాలి, తద్వారా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ వాళ్ళు జరగాలి. పిలిపించుకుని మాట్లాడి ఏదో చెప్పుంటాడు కదా, లేకపోతే ఎంత కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మహా అయితే కొంచెం ఎక్కువ ఇవ్వండి మాకు అని అడగచ్చు, తప్పులేదు అది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇంకొకరికి 2 కోట్లు ఇస్తే మాకు 4 కోట్లు ఇవ్వండి, ఇక్కడ మాకు ఎక్కువ ల్యాండ్ వాల్యూ క్యాపిటల్ సీడ్ రీజియన్లో అని అడగచ్చు, అక్కడ వరకు ఏం తప్పులేదు. కానీ అసలు మేము ఇవ్వము, మొత్తం ఈ సీడ్ క్యాపిటల్ని అడ్డుకుంటాము అంటే ఆ వెనకాలను కుట్ర స్పష్టంగా అర్థమవుతుంది కదా కీర్తన్ గారు. ఖచ్చితంగా అదే నేను చెప్తున్నాను. వాళ్ళని ప్రేరేపించి ఏదో ఒక ఇష్యూ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు సాగనించకుండా ఏదో ఒక ఆటంకాలు క్రియేట్ చేస్తూ వీళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం. పోనీ వీళ్ళు నిజంగానే వాళ్ళ పక్కన నిలబడతారా లాస్ట్ కంటే అది కూడా ఉండదు, వాళ్ళ అమాయక జీవులు అవుతారు. ఎట్లయితే గతంలో మనం చాలా ఇష్యూస్ లో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూసి ఉన్నాం. ఊరికనే వస్తారు, షో ఆఫ్ చేస్తారు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, అక్కడ రచ్చ చేస్తాడు, ఒక యానిమేటెడ్ పిక్చర్ లాగా క్రియేట్ చేసుకుంటాడు, ఒక 10 మందిని 1000 మందిగా చూపించుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ బెంగళూరుకి. అన్యాయం అయిపోయేది వీళ్ళు, అభాగ్యులుగా మిగిలిపోయేది వీళ్ళు. కనీసం వీళ్ళకన్నా అవగాహన ఉండాలి. మీరు అన్నట్టు న్యాయబద్ధంగా ఒక డిమాండ్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో లాలూచి పడి మనం రాజధాని డెవలప్మెంట్ కోసం మన వంతు పాత్ర మంది ఏంటి అని ఆలోచించుకొని ముందు మనం ఆ ఇన్సల్ట్ అయితే ఫేస్ చేస్తున్నాం, ఇంతరు కూడా ఈ రాజధాని లేదు అనే మాట మనం ఏది ఫేస్ చేస్తున్నాం దాని నుంచి బయటపడాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ స్టాండ్ ఉందా అంటే అది కూడా లేదు. కాబట్టి అటువంటి నాయకుడు వెనక పయనించడం కూడా వీళ్ళకి టఫ్. అది ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట. సో ఇప్పటికైనా ఆ 11 మంది వల్ల 10 మంది వల్ల ఇంత పెద్ద ఇంపాక్ట్ వస్తుంది నేను అనుకోను సార్. దాన్ని కూడా సార్ట్అవుట్ చేసేస్తారు సిబిఎన్ గారు. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. అమరావతి మా రాజధాని అని క్లియర్ స్టాండ్ మీద ఏపీ ప్రజలు మొత్తం ఉన్నారు సార్. మేము ముందు డెవలప్మెంట్ కోరుకుంటున్నాం, దాని ద్వారా మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మా రాష్ట్రం బాగుపడాలి, ముందుకు వెళ్ళాలని ఒకే ఒక ఇంటెన్షన్ తో ప్రతి ఒక్క మహిళ ఏపీలో పాటుపడుతున్నారు. సో వీళ్ళు ఎన్ని కుట్రలు కుయుక్తులు చేసినా వీళ్ళ మావిగానూ ఉండదు, వీళ్ళ వైసీపీ పార్టీ ఉండదు. ఈ 11 మందికి ఆ 10 మంది ఏం సహాయపడినా కూడా ఏమీ జరగదు. వీళ్ళకి 11 మంది అద్దమ్మలు అసెంబ్లీకి రాకుండా కూర్చోన్నారు, వాళ్ళకు 10 మంది ఎందుకు వీళ్ళని నమ్ముతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. రైట్ సార్, అంకమరావు గారు 99.5% వర్సెస్ 1/2%, 1/4% కాదు ఇక్కడ. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు వర్సెస్ ఒక పార్టీ లేదా ఒక వ్యక్తి. ఆయనకి ఇష్టం లేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా ఏదో ఒకటి చెయ్యాలి అనే కుట్ర అనేది మనకు అర్థమవుతుంది. సరే, భూముల విషయంలో ఆ కాంపెన్సేషనో లేకపోతే ఆ రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో కొంత జాప్యమో కొంత అసంతృప్తి చిన్న చిన్న విషయాలు ఉంటే ఉండొచ్చు, కానీ అందరూ కూడా సర్దుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అలాగే సిఆర్డీ కూడా మాట్లాడుతుంది. ఒక పిక్చర్ ఇవ్వండి అంకమరావు గారు, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది భూములు ఇచ్చిన రైతుల విషయంలో కానీ, ఇప్పుడు ఇవ్వడానికి మొండికేస్తున్న రైతుల విషయంలో కానీ, దాని వెనకాల జరుగుతున్న కుట్ర విషయంలో కానీ. కృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు సాహెబ్ గారికి, అలాగే కీర్తన గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. చాలా మంచి అంశాన్ని ఈ రోజు మీరు ఎత్తుకున్నారు కృష్ణ గారు, ముందుగా మీకు అభినందనలు. కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా అసలు రాజధాని అంటే ఏంటి, భూమి ఇచ్చిన రైతుల త్యాగాలు ఎలాంటివి, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది నిస్సందేహంగా కూడా ప్రజలందరూ కూడా తెలియాలి. అంటే వాళ్ళ చేతిలో పత్రిక ఉందని, ప్రసార మాధ్యమం ఉందని చెప్పని దీని గురించి ఏ విధమైనటువంటి విషపరాతలు రాస్తున్నారో, విద్వేషాలు సృష్టించేలాగా వాళ్ళు ఏ విధంగా ప్రసారం చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. దానికి ఈ రోజు అక్కడ 13 మంది రైతులు, ముఖ్యంగా రిషి గారు గుర్తుపెట్టుకోవాలి, 13 మంది రైతులు 2 ఎకరాల 72.5 సెంట్లు మాత్రమే ఇప్పుడు పూలింగ్ తీసుకున్నారు. దీనికి సంబంధించి 23 నెలల నుంచి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారండి. రమారమి ఇప్పుడు ప్రతి రైతు వారి దగ్గరికి సిఆర్డిఏ అధికారులు 15 నుంచి 20 సార్లు ఇల్లు ఉంటారు ప్రతి రైతు దగ్గర కూడా. అంటే ఎందుకు అంటే వాళ్ళు నష్టపోకూడదు. 29,000 మంది పై చెరుకు రైతులు, 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెబుతూ, దాని వల్ల వచ్చే లాభాల గురించి వివరిస్తూ, రాజధాని ఆవశ్యకత గురించి చెబుతూ, ఒకవేళ మీరు ఆపినా కూడా ఇది ఆగదు, మేము ఈ విధంగా తీసుకుంటాము, అయినా సరే మీరు నష్టపోకూడదు, రైతులు మీరు పండించే పంటే దేశానికి ముఖ్యం, రైతే దేశానికి వెన్నెముక అనే విధంగా రైతుల గురించి, రైతుల శ్రేయస్సు గురించి, రైతుల లాభాల గురించి, వచ్చే లాభాల గురించి ఈ రోజు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇన్ని రోజులు ఓపిక పట్టారు. 23 నెలలండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నిస్సందేహంగా కూడా గతంలో కూడా చూసాం వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు మహిళా మా తల్లులు కూడా మాట్లాడింది చూసాం. అందుట్లో ఒక మహిళ మాట్లాడుతుంది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ భూమి మేము ఇస్తే మేము ఎలా తినాలి అని చెప్పని. అందుట్లో 1 సెంటు నుంచి గరిష్టంగా ఉంది 43 సెంట్లు అంటే ఈ 13 మంది రైతులకి. కృషి గారు గమనించుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించుకోవాలి. 1 సెంటు నుంచి 43 సెంట్లు మాత్రమే
అధికంగా ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నది. మొత్తం కలిపి 13 మంది 2 ఎకరాల 72.5 సెంట్లు మాత్రమే అది. ఇది దానికి సంబంధించి నా రాజధాని, నా రాష్ట్రం, దాంట్లో నా భాగస్వామ్యం ఉందని చెప్పని గుండె మీద చేసుకుని గర్వంగా చెప్పుకోవాల్సిన రైతుని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ క్రీడలో తన రాజకీయ లాభం కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినా తనకేం నష్టం లేదు. తనలో ఒక్కడే లాభపడితే చాలు, తనకు ఒక్కడికే పేరు వస్తే చాలు. రాష్ట్రంలో రాజధాని అనేది అంశాన్ని మేలుగా, అంటే ప్రపంచంలో ఈ రోజు హెరిటేజ్ నగరంగా ఆయన నమూనా చూపించిన తర్వాతే హెరిటేజ్ నగరంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా దాన్ని గుర్తింపు వచ్చిన సందర్భంగా ఏదో విధంగా దాన్ని నాశనం చేయాలి. రైతులు బాగుపడకూడదు, రాజధాని బాగుండకూడదు, ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, క్వాంటమ్ వ్యాలీతో పాటు రకరకాల పరిశ్రమలు రాకూడదు, యువతకు ఉద్యోగ కల్పన జరగకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, ఆత్మ గౌరవంతో బతకూడదు, నేనిచ్చే పథకాలతోటి బానిసలుగా బతకాలని చెప్పని ఒక నిరంకుశ వ్యక్తి ఆలోచిస్తున్న విధానానికి ఈ రోజు ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందనైతే నేను భావిస్తున్నా. ఇక్కడ రైతుల గురించి మొన్నటిదాకా నాకు కూడా సానుభూతి ఉండేది. కానీ మొన్న ఈ పరిణామాలు, ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత రైతు అనేవాడు నాకు తెలిసినంత వరకు, నేను రైతు బిడ్డగా చెబుతున్నాను, తను పండించిన పంట దిగుబడి అధికంగా రావాలని కోరుకుంటాడు, ప్రకృతి బాగా సహకరించాలని కోరుకుంటాడు. తన పండిన పంట గురించి 10 మంది మెచ్చుకొని మంచి పంట మీరు మాకు అందించారని చెప్పని చెప్పుకుంటా ఉంటే అతని కడుపు నిండిపోతా ఉంటది. అలాంటి రైతు ఈ రోజు ఎవరికి కూడా అన్యాయం చేయాలని కోరుకోడు, 10 మంది మేలు మాత్రమే కోరుకుంటాడు. వాళ్ళు నిజమైన రైతులు. ఇక్కడ 29 గ్రామాల రైతులు ఇస్తే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి, E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి చిన్న, అంటే ఈ 2 ఎకరాల 72.5 సెంట్ల భూమి కోసం వాళ్ళు ఇంత యాగి చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారండి, 5,60,00,000 రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఒక ఎకరాకి. 5,60,00,000 రూపాయల పై చిలుకు. పూలింగ్ లో ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి కదండి. అక్కడ పలానా రైతు ఇచ్చాడు, ఆ 29 గ్రామాల రైతులు సరసన ఈ 13 మంది రైతులు దాంట్లో కూడా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, 11 స్థానాలకు పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు రాజధాని. అంటే అంకమరావు గారు మాట్లాడండి, వినపడుతోంది. కాదు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ 56,000 కోట్ల పనులు జరుగుతూ ఇంతమంది రైతులు భూములు ఇచ్చి, అంటే ఇంకా ఇక్కడ ఏం చేద్దామని, ఎలా అడ్డుకుందామని, అంటే ఈ కొద్ది మందిని రెచ్చగొట్టి ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు మహా అయితే లేట్ చేయగలడు, 23 నెలలు, ఇంకో 2 నెలలు లేట్ చేయగలడు ఆయన. అంతకన్నా ఏం జరుగుతుంది? అదిగా దృష్టి గారు, 151 స్థానాలు వచ్చి 5 సంవత్సరాల్లో అమరావతిలో గడ్డి పరకను కూడా తీసేయలేకపోయాడు. అతను గడ్డి పరకను కూడా తొలగించలేకపోయాడు. అసమర్థుడు, చేత కానివాడు, పరిపాలన చేయటం చేత కాని వ్యక్తి. అతనికి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర దురదృష్టం కొద్దీ 5 సంవత్సరాలు అతనికి అధికారం ఇస్తే ఈ రోజు అతను ఏంటో ప్రపంచానికి తెలిసింది. వాస్తవంగా అతను కావచ్చు, అతని కుటుంబ చరిత్ర కావచ్చు, వాళ్ళ తాత చరిత్ర కావచ్చు, వాళ్ళ తండ్రి చరిత్ర కావచ్చు, అతని చరిత్ర చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అదే అంశాన్ని బయటకు తీసుకొచ్చేసి ఈ రాజధాని పూర్తి కాకూడదు, 20 లక్షల మందికి ఉద్యోగాలు రాకూడదు, ఇతను ఆపలేడని తెలుసు రిషి గారు. ఏప్రిల్ 1వ తారీఖు 2026 ఏప్రిల్ 1వ తారీఖున లోక్సభలోను, ఏప్రిల్ 2వ తారీఖు రాజ్యసభలోను బిల్లు ఆమోదం పొంది, రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాత భారతదేశ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అని చెప్పని శాశ్వత రాజధానిగా అన్ని పక్షాల వారు, వీళ్ళొక్కడ తప్ప మిగిలిన వాళ్ళందరూ 44 పక్షాల వాళ్ళు ఆమోదం తెలిపి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత ఈ రోజు అతను ఏం బీగుతాడండి, ఏం చేయగలడు? అతని గురించి వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే, నిస్సందేహంగా కూడా వీళ్ళని అంటున్నాను, మీరేమనుకోవద్దు, దీనికి అడ్డుపడ్డ వాడు ఎవడైనా సరే, రైతు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, ఎవరైనా సరే రాష్ట్ర ద్రోహులుగానే పరిగణిస్తాను నేను. రాష్ట్ర అంశం అండి, 5,50,00,000 మందికి ముడిపడిన అంశం 13 మంది కోసం ఆపుతారా? అది కూడా న్యాయబద్ధంగా. వాళ్ళకి అన్యాయం జరిగితే మనం కూడా పోరాడదాం. రైతులకు అన్యాయం జరిగితే ఎవరు ఊరుకోవడానికి లేదు, మనం కూడా పోరాడదాం. బతిమలాడారు, తీసుకెళ్లి చెక్కులు ఇస్తా ఉన్నారు. రైతే చెప్పాడు నిన్న సాక్షి దాంట్లో, మా దగ్గరకు వస్తే గెట్అవుట్ అన్నాను, బయటికి నెట్టమన్నాను అంటే ఏంటా అహంకారం? ఎవరిని చూసే అహంకారం? ఏమనుకుంటున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తారా? రాష్ట్ర రాజధానికి అడ్డుకు పడతారా మీరు? ఏ ఉద్దేశంతో మాట్లాడతారు మీరు? చాలా స్పష్టం ఋషి గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కోసం ఈ రైతులు కూడా సిద్ధపడే, ఆ రోజు ఇవ్వలేదు,
ఈ రోజు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడ్డారు. ఇది ఈ ఒక్క రోజు కాదు కదా, 9 సంవత్సరాల పోరాటం ఇది. 9 సంవత్సరాల పోరాటం, 1631 రోజులు ఆ ప్రాంత రైతులు, మహిళామ్మ తల్లులు శాంతియుత పోరాటం చేస్తే మొన్న సిఆర్డీఏ పరిరక్షణ అంట. సిగ్గుండాలి కదా, సిఆర్డీని రద్దు చేసింది వాళ్ళే. న్యాయస్థానం ముట్టిగా వేస్తే మార్చి 3, 2022న న్యాయస్థానం ముట్టికాడేస్తే మళ్ళీ సిఆర్డీని పునరుద్ధరించారు. శాసనమండలం రద్దు చేస్తా ఉన్నారు. ఏమీ పీకలేకపోయాడు, ఏమీ చేయలేకపోయాడు. అసమర్థుడు, పిరికివాడు. అతని గురించి చాలా ఎక్కువగా ఎలివేషన్ ఇస్తున్నారు. చేతగాని చవట దత్తమని చెప్పని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్మానం చేసి కూటమి ప్రభుత్వానికి 124 స్థానాలు ఇచ్చారు. అంటే గురించి కాదు మరి అంకమరావు గారు, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి, అతని పార్టీ గురించి, గొడ్డల పార్టీ అని ప్రజలను అప్రమత్తం ఎందుకు చేస్తున్నారు? ఆ ఒక్క మాట చెప్తాను ఋషి గారు, నాకు సమయం ఇస్తే దాని గురించి వివరంగా చెప్తాను నేను. అంటే చెప్పండి, మళ్ళీ సాహెబ్ గారిని కూడా అడుగుతాను ఇదే ప్రశ్న. క్లుప్తంగానే, చాలా క్లుప్తంగానే. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయటం అనేది చాలా తప్పు. నిస్సందేహంగా చెబుతున్నాను, చాలా తప్పు. ప్రజలు ఒక తీర్మానం చేశారు, ప్రజల ఆశకు అనుగుణంగా మీరు పరిపాలన చేయండి. ఎవరి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితమైపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు అతను చేసిన అరాచకాలకు శిక్షలు ఏంటి ఋషి గారు? వాళ్ళ అరాచకాలకు శిక్షలు జైల్లో పెట్టండి, అది ప్రజలు కోరుకుంటున్నారు. గొడ్డల పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఆల్రెడీ శిక్షలు వేసిన వాళ్ళ మీదే పెద్ద ఏదో అన్యాయం జరిగిపోతోంది, దేశంలో ఘోరం జరిగిపోతోందని మొదలు పెట్టారు. దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాకి ప్రభుత్వం మీద ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాల్సి వచ్చింది. అంటే అంత దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి దారుణంగా లేదండి, పరిపాలన దారుణంగా ఉంది. మీరు ఒప్పుకోపోయినా పరిపాలన దారుణంగా లేదు, పరిపాలన దారుణంగా ఉంది. సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఓకే, అది మీ అభిప్రాయం. సాహెబ్ గారిని అడుగుతాను నేను. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. సాహెబ్ గారు, చాలా పెద్ద విషయం, పరిపాలన దారుణంగా ఉందని అంకమరావు గారు అన్నారు. అంటే తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే ఏ విషయమైనా, అది రైతుల విషయం కావచ్చు, రాష్ట్రంలో క్రిమినల్స్ విషయం కావచ్చు, లేకపోతే ఏదో వీడియోల పేరుతోటి ఇంకోటని అసలు జర్నలిస్టులు కాని వాళ్ళు కూడా ముసుగేసుకుని చేసే ఈ పిచ్చి పిచ్చి పనులు కావచ్చు, దాని మీద బహుశా మీరు చాలా లేట్గా రియాక్ట్ అయిన తీరు కావచ్చు, ఒకేసారి అగ్రెసివ్ రియాక్షన్ కావచ్చు, ఇవన్నీ భిన్నాభిప్రాయాలు కలగజేస్తున్నాయి రాష్ట్రంలో. వీటన్నింటి గారు ఇప్పుడు పరిపాలన, గవర్నెన్స్ అంటే ప్రభుత్వం, ఫలానా ప్రభుత్వం ఉండాలని ఒక పార్టీకి అధికారం ఇచ్చి ప్రజలు న్యాయ నిర్ణేతలుగా తీసుకున్న నిర్ణయం అది కదా. సో వాళ్ళని ప్రభుత్వం రూలర్స్ కాదు, రూలర్ అనేది మనం వాడతాం, కానీ ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వం తమని ఒక రకంగా సేవ చేయడానికి ఒక అథారిటీ ఇచ్చారు. ఆ అథారిటీలో భాగంగా కొన్ని ఉంటాయి. సో ఇవాళ పరిపాలన విషయంలో రెండుగా విడదీసి చూడాలి. ఒకటి గవర్నెన్స్. అంకమరావు గారు అన్నది ఆ గవర్నెన్స్లో, గుడ్ గవర్నెన్స్లో లోపాలు ఉన్నాయని అన్నారా, లేకపోతే ఈ ఎవరైతే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారో వాళ్ళ విషయంలో గవర్నెన్స్లో కొంత జాప్యం జరగడము దీన్ని అన్నారా అనేది ఒక చిన్న క్లారిటీ ఒక్క మాటలో తీసుకుని మీ దగ్గరికి వస్తా. అంకమరావు గారు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, సాహెబ్ గారి దగ్గరికి వెళ్తా. ఒకటండి, ఈ రోజు ఒకే ఒక విషయం చెప్తా, 1 నిమిషం సమయం ఇవ్వాలి. అంటే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుకోవట్లేదు, లోకేష్ గారి పర్యటన గురించి, విదేశ పర్యటన గురించి మాట్లాడట్లేదు, దక్షిణాఫ్రికా గురించి మాట్లాడుకోవట్లేదు, కుప్పంలో జరిగిన దాని గురించి మాట్లాడట్లేదు, బంగారు గనుల గురించి మాట్లాడుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ ట్రాప్ లో వీళ్ళు పట్టారు. ఈ గొప్ప పనులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ ఏంటనేది నా యొక్క ఉద్దేశం. రిషి గారు, చరిత్రలో మనం చాలా సందర్భాల్లో చూసాం, మనం పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. దేవతలు రాక్షసుల మధ్య జరిగినటువంటి యుద్ధాలు, దాంట్లో దేవతలు గెలిచారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే 2014 తర్వాత ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడికి, ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడికి మధ్య జరిగినటువంటి విధానపరమైనటువంటి అంశాలు కూడా మనం చూసాం. అంటే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రైతుల గురించి ఆలోచిస్తాడు, ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. దానికి ఉదాహరణ ఇప్పుడు చరిత్ర చెబుతుంది. మేమేమంటామంటే, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు మనం చట్టపరంగా ముందరికెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమతం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందరికెళ్తున్నాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి రైతులను కూడా బుజ్జగిస్తున్నారండి. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. భూ సమీకరణ, భూ సేకరణకు సంబంధించినటువంటి డిఫరెన్స్ చెప్పారు. మీరు ఏ విధంగా లాభపడతారని చెప్పి అధికారులు వాళ్ళ ఇళ్ల దగ్గరికి పంపించారు. కానీ ఈ కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులను నమ్ముకున్నారు. అయినా కానీ
చంద్రబాబు నాయుడు గారు లేదు రైతులకి ఎక్కడా నష్టం జరగకూడదు, వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అంకమ్మరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏమండి, మనం భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఉండవండి, మనకు చట్టాలు ఉండి చట్టపరంగా మేము ముందరికి వెళ్తున్నాం. ఈ చట్టపరంగా వెళ్ళేటప్పుడు కొన్ని అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి వాళ్ళ మీద కూడా మరక పడతా ఉండిద్ది. మీరు అనొచ్చు ఆ మరకలు ఎన్ని రోజులు దుడుచుకుంటారని చెప్పి. చట్టపరంగా ముందరకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ భూ సమీకరణ, భూసేకరణకు సంబంధించినటువంటి అంశాల్లో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంత జ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారు, 5 కోట్ల ఆంధ్రులకు ఆయన మంచి చేయాలనే ఉద్దేశంతో, 5 కోట్ల ఆంధ్రులకు ఆయన ఏదైనా నేను సాధించి వీళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందరకెళ్తున్నారని చెప్పి. మీరు ఒక్కసారి ఒక రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన రైతు బాధలు చెబుతారు. అదేవిధంగా రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి కొన్ని అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ చెబుతారు. ఇవన్నీ చంద్రబాబు గారికి తెలుసు కాబట్టే రైతులకు రుణమాఫీ అన్నారు, అదేవిధంగా కౌలు పెంచుతున్నాను అన్నారు, రైతులకు ఎక్కడ నష్టం జరగకూడదని చెప్పి ఆయన ముందరికి వెళ్తూ ఉంటే, రాక్షసుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ 11 మంది రైతులు 2.7 పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్ని జరుగుతున్నాయి కదా, 10 రోజుల పాటు లోకేష్ గారు సౌత్ కొరియా పర్యటన, లేకపోతే సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడము, లేకపోతే ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎందుకు చేస్తున్నాము? ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గొడ్డల పార్టీ అనో, అప్రమత్తంగా ఉండండనో, అతను చేసిన దాని వల్ల నష్టం ఏంటనో, అది ఒక అరగంట 40 నిమిషాలు చెప్తే మిగతా ప్రసంగంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవి చెప్తున్నారు. అంటే దాని మీద క్వశ్చన్ చేసినట్టు అనిపించింది అంకమ్మరావు గారు నాకు. రిషి గారు, నేను అందు కూడా అదే, ఆ రోజు దేవతలు కూడా రాక్షసుల గురించి ఇదిగోనయా రాక్షసులు ఈ రూపంలో వస్తారు, నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని బలి తీసుకుంటారని చెప్పి ఆ రోజు దేవతలకే తప్పలా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అప్రమత్తంగా, ఆ రోజు ఏంటంటే కాన్స్టిట్యూషన్స్ ఇవేం లేవు కాబట్టి, పవర్స్ ఉండేవి కాబట్టి అస్త్రాలు ఏదో ఉపయోగించి ఆ రాక్షసులను ఒక దెబ్బకి లేపేసేవారు. బట్ ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు ఆ రోజులు కాదు కాబట్టి ప్రజలకి అది అర్థమయ్యేలా చెప్పక తప్పదంటారు మీరు, అంతేనా? ఖచ్చితంగా ఇప్పుడు చట్టాలండి, చట్ట ప్రకారం మేము ముందరికి వెళ్తున్నాం అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలి. అది నాయకుడి యొక్క ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ వద్దు అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు గంజాయి తాగే వాడి దగ్గరికి వెళ్ళి చెబితే వింటాడండి వాడు ఏ విధంగా? ఈగల్ టీం ద్వారా కట్టడి చేయాలి, అది కట్టడి చేస్తున్నాం. కానీ చదువుకునే చిన్నపిల్లలు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు చక్కగా చదువుకోవాలయా, నీకు ప్రభుత్వం అండగా ఉండిద్ది, మీ అమ్మానాలను గౌరవించాలి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలి, గురువులకు నమస్కారం చేయాలి, ఇటువంటి బుద్ధులు కదా నేర్పాల్సింది. ఇప్పుడు సోషల్ మీడియా అంశం మీద డిప్యూటీ సీఎం గానీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, ఇదంతా అంటే ఒక వ్యక్తి చేస్తున్నది కాదు ఈ నష్టం. ఒక వ్యక్తి వెనకాల ఏదైనా కారణం కానివ్వండి, అది ఫండింగా లేకపోతే ఐడియాలజీకి వాళ్ళు ఇప్పుడు దేశంలో అనేక దేశాలని నష్టపరిచింది. ఇవాళ భారతదేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాద వ్యవహారాలు ఇవన్నీ ఏంటంటే ఒక ఐడియాలజీ వెనకాల ట్రావెల్ అయిన వాళ్ళ చేసే చర్యలు సాహిబ్ గారు. అలాగా ఒక వ్యక్తి వెనకాల అతని ఐడియాలజీ నచ్చో, లేకపోతే ఇంకొకటి ఫండింగో, లేకపోతే ఇంకో కారణంతోనే ఉన్నారని మీరు భావించి ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారా? సో ఇవాళ ఈ సోషల్ మీడియాలో చేసే ఉన్మాదం ఆంధ్రప్రదేశ్లో దీని ద్వారా తగ్గుముఖం పడుతుందా? కీర్తన్ గారు లాంటి వాళ్ళ మీదో, ఇంకో లాంటి మహిళ మీదో వాళ్ళు చేసే అసభ్యకరమైన, చాలా జుగుప్సాకరమైన ప్రచారానికి అడ్డుకట్ట వేయగలుగుతారా? రిషి గారు, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఉన్నటువంటి రైతులు, మహిళలను వాళ్ళని వేసులతో పోల్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేశారో తెలుసా? నేను గతంలో కూడా చెప్పా, ఒక ఫంక్షన్ కి వెళ్ళాలంటే తమ్ముడు నేను ఫంక్షన్ కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క ఆ విధానపరమైనటువంటి అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క హృదయాన్ని టచ్ చేయబట్టే మాకు అంత గొప్ప మెజారిటీ ఇచ్చారండి. ప్రజలు కూడా విఘ్నులండి, ఆలోచిస్తారు. ప్రతిసారి మేము ఏదో బురద చల్లుదామంటే ఎట్లా నమ్ముతారండి? ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందరికి మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ద్వారానే వెళ్తున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ట్రిబ్యునల్ ద్వారా ముందరికి వెళ్తున్నాం అన్నారు. అది చాలదండి, న్యాయపరంగా ముందరికి వెళ్ళాలనేది ఆయన యొక్క ఆలోచన. నేను ఇంకో ఉదాహరణ చెబుతానండి. 1000 ఎకరాలు మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్ భూములను ఆక్రమించారు. ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఢిల్లీ వేదికగా అడిగితే, అవునండి నాకు తెలియక చేశానన్నారు, నేను వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ భూములు ఇచ్చేస్తానన్నారు. కానీ ఈ రోజు మటుకు ఇచ్చారా? ప్రశ్నార్థకమే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అమరావతి రైతుల మీద వికృత క్రీడ కొనసాగించారో మనం చూసాం. వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా దెబ్బతీశారో చూసాం. దేవస్థానంతో న్యాయస్థానం అంటే వాళ్ళని ఏ విధంగా హింసించారో మనం చూసాం. కానీ
ప్రజలు వాళ్ళని పూల పై నడిపించారండి. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అమరావతి రైతుల్ని. అంతకన్నా గొప్ప ఉదాహరణలు ఏముంటాయండి? అమరావతి ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికే రైతులు కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ రైతులకు ఆదర్శంగా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడన్నా కానీ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఈ విధంగా జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క వినూత్న ఆలోచన. అదే విధంగా భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా కానీ 1631 రోజులు శాంతియుతంగా ధర్నా ఎక్కడం జరిగిందా ఈ మధ్య కాలంలో? అది అమరావతికి రైతు మహిళలకే దక్కుతుందండి. కీర్తన గారు ఇప్పుడు ఏంటంటే కీర్తన గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన మీద చేసినంత సోషల్ మీడియా ట్రోల్ కానీ, లేకపోతే ఆయన కుటుంబం మీద చేసినంత అబ్యూజివ్ దాడి కానీ నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడి మీద చేసి ఉండరు. సో దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్గా అవ్వడము, ఆయన ఆఫీసులోనే ఒక సెల్ ఏర్పాటు చేయడము, తర్వాత ప్రభుత్వం ఒక సెల్లు, టాస్క్ ఫోర్స్, ఇవన్నీ అంటే దీనికి మూలం ఎక్కడ మొదలైంది? ఈ రోజున అది ఇంకో కట్టడి చేయలేని స్థాయికి వెళ్ళిపోయి ఆఖరికి రాజ్యాంగాన్ని, దేశాన్ని, దేశభక్తిని, మావోయిజాన్ని ఇంకందరినీ అంటే దీనికి నెగిటివ్గా దీనికి పాజిటివ్గా ప్రమోట్ చేసే స్థాయికి వస్తే తప్ప ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి రాలేదా? సార్ ఇంతకు ముందు పెద్దవారు ఒక మాట చెప్పారు, ఆయన ప్యానెల్ మెంబర్ ఏంటంటే అంకరామ్ గారు, ఎక్కడైనా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేస్తున్నారు సార్? మీకు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, అబద్ధం ఊరు మొత్తం చుట్టేసరికి నిజం గడప కూడా తాటదేమో అని. సో అందులో ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే సోషల్ మీడియా చాలా వైడర్ రేంజ్ ఎక్స్పాండ్ అయింది సార్. సో ఏంటంటే ఫేక్ ప్రాపగాండా, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, పెయిడ్ ఛానల్స్ ని పెట్టి హైర్ చేసుకుని వీళ్ళు డబ్బులు ఇచ్చి మరి ఎలక్షన్ కి ముందు ఎలా మా మీద కుటుంబ ప్రభుత్వం మీద విషయం చిమ్మారో మీ అందరికీ తెలుసు. గుంపులుగా జతగట్టి వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తున్నాను, సింహం వస్తున్నాను, మీ బిడ్డని మీరు గెలిపించుకోండి అని ఆ లైన్ ఎలా తీసుకుపోయారో మీకు తెలుసు. అలాగే షర్మిలా గారు గతంలో బాయ్ బాయ్ బాబు అనే ఒక ట్యాగ్ లైన్ ఎలా తీసుకుపోయారో మీకు తెలుసు. అంత వాళ్ళు ఒక వ్యవస్థల్ని నడిపిస్తున్నారు డబ్బుతో. అటువంటి వాళ్ళ గురించి ఇట్లాంటి పెద్ద స్థాయిలు, పెద్ద మీటింగ్స్ లలో ప్రస్తావించి చెప్పడం వల్ల జనాలకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే మొన్నటి దాకా సాయి విషయంలో మనం గమనించాం, అబ్బాయి ఒక రౌడీ షీటర్ ని వీళ్ళే ప్రాపగాండా చేసి వీళ్ళే ఆర్టికల్స్ రాసి అతని మీద, వెంటనే అతను చనిపోయిన కుటుంబ ప్రభుత్వం మీద కేసి కాపు యువకుడు అని మార్చేశారు. వీళ్ళ పేపరే 2 వర్షన్స్ పోర్ట్రేట్ చేసి మాట్లాడింది. అంటే వీళ్ళకి అవసరం వస్తే అతన్ని రౌడీ షీటర్ గా మారుస్తారంటే ప్రభుత్వం సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతుంది రౌడీ షీటర్లని వీళ్ళే ఒక స్టోరీ రాశారు December 25th, 2025 లో. మళ్ళీ వీళ్ళే అతను చనిపోయిన తర్వాత వెంటనే ఏం చేశారంటే కాపు యువకుడిని అన్యాయంగా హత్య చేశారు, కుటుంబ ప్రభుత్వం హత్య రాజకీయాలు చేస్తుంది, కుల రాజకీయాలు చేస్తుంది. అటువంటి ఫేక్ ప్రాపగండా ప్రజలు తీసుకున్నట్టు కాపు యువకుడా అంటే అతను రౌడీ షీటర్ అనే మాట పక్కకి వెళ్ళిపోయింది. కాపు యువకుడిని అన్యాయంగా చంపేశారు, అసలు ఏం జరిగింది అనేది ప్రజలు చూడకముందనే వీళ్ళు చేస్తున్నారు. సో అటువంటి అప్పుడు మాటికి ముందు వీళ్ళ గురించి ప్రస్తావించి వీళ్ళ తప్పుల్ని మనం చూపించాల్సిన ఆవశ్యకత వస్తా ఉంది. ఎందుకంటే మనం అన్ని పెయిడ్ ఛానల్స్ పెట్టుకోలేకపోతున్నాం, మనం అంతా వైడర్ రేంజ్ లో వీళ్ళలాగా సోషల్ మీడియాలో మీరు మాట్లాడలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తాను. నా కామెంట్ సెక్షన్ లోని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైసీపీ పేజెస్ నుంచి మిమ్మల్ని మేము నీచంగా సార్ ఆ వర్డ్స్ అయితే వాడుతూ రోడ్డు మీద మేము బట్టలోడ తీసి కొట్టి మేమే స్టేషన్ కి అప్పగిస్తాము అంటే, మనం కూడా స్టేషన్ కి కంప్లైంట్ చేయడం కాదు, వాళ్లే మమ్మల్ని తీసుకుపోయి కంప్లైంట్ చేయండి అని చెప్తారంట. అంత ఎంత ధైర్యం ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు మీరు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో ఉన్మాదం వీళ్ళలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కరెక్టే. కాకపోతే ఇందాక అంకమ్మరావు గారు అనే విషయంలో నేను ఒక్క విషయంలో ఏకీభవించేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం కూటమి ఇంత బలంగా ప్రభుత్వం మీకు ఇచ్చినప్పుడు ప్రజలు ఇంకా వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారంటే, ఇంకా ఏదో వాళ్లే అధికారంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారంటే, ఇలాంటి శక్తులను ఇంకా ప్రోత్సహిస్తున్నారంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిసారి క్లాసులు పీకాలి, నేనే మాట్లాడాలా, అన్ని నేనే సాల్వ్ చేయాలా, మంత్రులు ఏమయ్యారు, ఎంపీలు ఏమయ్యారు, ఎమ్మెల్సీలు ఏమయ్యారు అని. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏంటి నేనే మాట్లాడుకోవాలా అన్నీని, ఇంతమంది గెలిచారు కదా, ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు అంటే ఇప్పుడు ఏదో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే ఇది ఎవరికీ పట్టదు. అయితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేకపోతే ఇలా మీలా డిబేట్లోకి వచ్చిన అధికార ప్రతినిధులు మాట్లాడాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడుకోవాలి, అంతే. అందుకనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇంకో మాట అన్నారు మీరు, మేము చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అధికారం లేని వాళ్లే అంత ఫేక్ ప్రాపగాండా సృష్టిస్తున్నప్పుడు అధికారంలో ఉన్న మీరు, ఇంతమంది అభిమానులు ఉన్న మీరు, 3 పార్టీలు కలిసిన మీరు ఎందుకు చేయలేకపోతున్నారు కీర్తన గారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నిజం చాలా సైలెంట్ గా ఉంటుంది సార్, అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరు తరిక అలాగే ఉంది. 10 మంది ఆయన వస్తే రావట్లేదు, దాన్ని ఏ ద్వారా వాళ్ళు మ్యాన్మేడ్ చేసి ఏకంగా లక్షల మంది ప్రజలు వచ్చినట్టు క్రియేట్ చేస్తున్నారు. ఒకే ఫోటోని పలు కార్యక్రమాల్లో యూజ్ చేసుకుంటున్నారు. అంత నీచానికి దిగజారిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే కుటుంబ ప్రభుత్వం కొంచెం మెతక ప్రభుత్వం అండ్ మంచి ప్రభుత్వం, వాళ్ళ లాంటి
కార్యాచరణ మేము చేయకూడదు అనుకుంటున్నాం. ఎందుకంటే 151 నుంచి 11కు వచ్చారంటే ఎంత నీచాతి నీచమైన పరిపాలన, ఎంత జుగుసు కలిగించుంటే ప్రజలకు వాళ్ళ ఆ మ్యాండేట్ ఇస్తారు ప్రజలు. మీరు ఒకసారి ఆలోచించండి. సో అదే మనం రిపీట్ చేయకూడదు, మనం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాము, ఇలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ మీద కాదు. అండ్ వీళ్ళ ఇంటెన్షన్ కూడా ఏదో ఒక ఇష్యూ తీసుకుని ఆ ఇష్యూలకు సంపూర్ణంగా న్యాయం చేయడం కోసం కాదు కదండి. మీరు గమనిస్తే ఆయన మామిడిపండు రైతుల కోసం వచ్చారు, ఏం న్యాయం చేశారు అక్కడ? ఎవరినో గంజాయి పిల్లల్ని ఎన్కౌంటర్ చేస్తే వస్తాడు. ఎక్కడైనా ఇష్యూ సాల్వ్ చేసేదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫైట్ ఇస్తున్నారు? అండ్ ఒక సాల్వ్ చేయడం కోసం ఏం మాట్లాడుతున్నారు? సాయి అనే వ్యక్తి 23 కేసులు ఉన్నాయంటే అమాయక పిల్లోడు, చిన్న పిల్లోడు అంటాడు. అతని ప్రభుత్వంలోనే పడ్డాయి సార్ 18 కేసులు. మరి ఎలా మాట్లాడుతున్నారు అలాంటి మాట? అంటే ఆన్సరబుల్ గా అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు పాపం అని అన్నారు. ఆయన అందరినీ బై మిస్టేక్ గా చేతికి గొడ్డలు దొరికింది లేండి సార్ ఆ రోజు, నాకు తెలిసి మాత్రం. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రశ్న రావణ్ విషయంలో కూడా అతన్ని వాళ్ళ ఆఫీసే హెయిర్ చేసుకొని పెట్టుకొని ఉంది, వాళ్ళ టీమే నడిపిస్తా ఉంది. అండ్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళ లీగల్ సెల్ పొన్నపల్లి ప్రభాకర్ గారు ఆయన లీడ్ చేస్తున్నారు. బట్ రాంబాబు ఓపెన్ గా చెప్పాడు కదా మీటింగ్ లో, ఎస్ మేము సపోర్ట్ చేస్తాం, అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తాం నాట్ రామా అని కూడా చెప్తున్నాడు ఆయన. మీ సపోర్ట్ రావణ్ నాట్ రామా అని చెప్తున్నాడు ఆయన. అది నిజంగా బాగా గుర్తు. రాముడు కాదు రాముడు అంటే ఇందాక ఇంకొక మాట అంకారమ్మ గారు మాట్లాడే ముందు, ఇప్పుడు ఆ రోజు రాముడు అత్యంత బలవంతుడు, అతను మానవ రూపంలో ఉన్న దైవశక్తే కదా, దైవాంశే కదా. కానీ ఆయన బలాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు. ఎప్పుడు చేశాడు, ఎప్పుడు తీశాడు బయటికి బాణం? ప్రజల్ని కాపాడడానికి, లేకపోతే రావణాసురుడు లాంటి వాడికి బుద్ధి చెప్పడానికి కదా ఆ రోజు ఆయన ప్రయోగం చేశాడు. ఈ రోజు అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఆ రోజు పురాణాలు, ఈ రోజు ఇది రియాలిటీ అంతే. అంకమరావు గారు, మేము కూటమి నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ గానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక మాట చెప్పండి, మీరు రావణ్ణి సపోర్ట్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? మళ్ళీ మీరు డౌట్, అయ్యో మళ్ళీ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళు ఎస్ అని చెప్పి రావాలి. కుటుంబ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది అంటున్నారు. అక్రమ అరెస్ట్ ఏంటి? ఒక నక్సలిజాన్ని, ఒక హిందూ ధర్మాన్ని కించపరుస్తుంటే. రిష్ గారు, ఇక్కడ కీర్తన్ గారు అడిగిన దానికి నేను చెప్పేది ఉన్నాయంటే, ప్రజలు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. పనుమల సుధాకర్ రెడ్డి ఇల్లెత్తంతో వాదిస్తాం, తర్వాత ఇక దాని గురించి రెండో ఆలోచన ఏముందండి? ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ మాట. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, 151 స్థానాలు వచ్చిన వాడిని 11 స్థానాలకు పరిమితం చేశారంటే ప్రజలకు ఏమీ తెలియకుండానే పరిమితం చేశారా? 164 స్థానాలు వీళ్ళకి ఇచ్చారా? వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రాలు దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఈ రోజు ఇతను పరిపాలనకు పనికిరాడు, ఇతను చేసిన మోసాలు, దారుణాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మా అందరికీ తెలుసు, ఇతను రాజకీయ ముఖ చిత్రంలో ఇతను ఉండటానికి అనర్హుడు అని కదా ప్రజలు తీర్మానం చేసింది. కాబట్టి ఆ తీర్మానాలు మీరు చెప్పినవన్నీ ఆ రోజు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పారు? ఇంటింటికి తిరిగారు, గల్లీ గల్లీ తిరిగారు, మనిషి మనిషికి చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ అరాచకాలన్నీ బయట పెడతాం, వీళ్ళని ఏదో చేస్తామని చెప్పని. 2 సంవత్సరాలు ఈ రోజుకి వచ్చే తలికి 2 సంవత్సరాల 1 నెల 1 రోజు అయింది అధికారంలోకి వచ్చి. అవును, మరి ఈ రోజు వరకు వాళ్ళు ఇందా కీర్తన్ గా చెప్పినట్లు మీరు 164 స్థానాలు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని స్టేషన్ లో తీసుకెళ్లి మేము ఏదో చేస్తామంటే మీరు చూస్తూ కూర్చుంటున్నారా? చెప్పండి, ఏం చేయాలి? కాదు మీరే సపోజ్ కాదు మీ చేతిలో అధికారం ఉంది అంకమరావు గారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తారు మీరు? దానికి చెప్తా నేను. ఏదైతే రాజశేఖర బాబు గారు లాంటి వ్యక్తిని పెట్టి మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటికి తీశామో, ఏదైతే తీసుకెళ్లి తిరుపతిలో జరిగినటువంటి నెయ్యికి సంబంధించిన విషయాలు బయటికి తీసుకొచ్చామో, ఇలాంటి వాటిని అన్నిటికీ అలాంటి సమర్థులైన వాళ్ళని పెట్టి అసమర్థుల్ని ఇంటికాడ కూర్చోబెట్టి అవసరమైతే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి సమర్థుల్ని బాధ్యతగా పెట్టి అవినీతి పరులు, దోపిడీకి సహకరించిన వాళ్ళు, ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఇంటికాడ కూర్చోబెట్టి ఈ ప్రజలకి న్యాయం చేసి ఆ రోజు ఎవరైతే తప్పు చేశారో తక్షణం ఇతను నా పేరుని నాని బియ్యంలో దొరికాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యంలో దొరికాడు, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క అంశాల్లో దొరుకుతా ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళని ఈ రోజు వరకు కూడా ఎందుకు వదిలేస్తున్నాం? సో వాళ్ళు బయట స్వేచ్ఛగా ఎందుకు తిరుగుతున్నారు అనేది మీ ప్రశ్న. ఎందుకు తిరుగుతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఎట్టి పరిస్థితుల్లో తిరగనీను. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం ముందుకు తీసుకెళ్లే అవకాశం వీళ్ళకు ఉంది. ఈ రోజు 164 స్థానాలు వచ్చిన తర్వాత 11 స్థానాల గురించి ఎవరు మాట్లాడాలా? దాని గురించి ఎందుకు మాట్లాడాలా? అసలు ఆ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలా? అతను కూడా అదే తప్పు చేశాడు ఋషి గారు, అతను కూడా అదే తప్పు చేశాడు.
ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ, కుటుంబాన్ని నిందిస్తూ, పవన్ కళ్యాణ్ నిందిస్తూ రకరకాలుగా కానీ మాట్లాడాడు. పోల్చలేం కదా, అట్లా కాదు అంకమరావు గారు. అతను అసలు ఇందాక- అట్లా కాదు, అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మీద ఎలా పడితే చంద్రబాబు అలా నాయుడు మాట్లాడితే గారితోటి అతనేమి అతను పోల్చనేకూడదు. అదే అతను అంటున్నా. పోల్చనేకూడదు. అదే ఇదే పోలికలు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపీ ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వచ్చి చొక్కా పైకి లేపి చూపించాడు ఈ మీద పడ్డ వార్తల గురించి. ఒక ఎమ్మెల్యే ఈ మీద పడ్డ వార్తల గురించి అసెంబ్లీలో చూపించాడు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి. అది ఏమైంది ఈ అంటే రోజు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఇంత అనుభవం ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, 4సారి ముఖ్యమంత్రి, రాజకీయ అనుభవం. ముఖ్యమంత్రి అనే పదవి ఈ రోజు రాష్ట్రం కోసం అనుకోవాలి అంతే, ఎందుకంటే ప్రధానమంత్రి పదవి వచ్చినప్పుడే ఆయన పెద్దగా దాన్ని తీసుకోలేదు అవును. కదా. సో ఆయనకి అవును. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎలా కట్టడి చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, అదేంటి రాష్ట్ర ప్రయోజనం కోసం అని ఆయనకన్నా ఇంకొకరికి ఎక్కువ తెలుస్తుందని నేను అనుకోను. కాకపోతే దేనికైనా ఒక ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి మీకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను 13-12 ఏళ్లుగా బెయిల్ మీద ఉండి కూడా ఇంకా ఎందుకు అతను అప్పుడే ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రజలు ఈ కుట్రలను అర్థం చేసుకోవాలి. బహుశా ఆ ప్రయత్నమే ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నారు అనుకుంటా. చూద్దాం ఏ రకంగా ముందుకెళ్తారు అనేది. బట్ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, దానికి సాహెబ్ గారు లాంటి వాళ్ళు సమాధానం చెప్తారు, లేకపోతే ప్రభుత్వం సమాధానం చెప్తారు. లేదు ఋషి గారు, ప్రజలకు ఏమి తెలియకుండానే 164 స్థానాలు ఇచ్చారా? అవును, ఎందుకు అసలు ప్రజలకేం తెలియదు అనుకుంటే తెలియదు అనుకున్న వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క. అది ప్రజలను నిందించొద్దు. సాహిబ్ గారు ఏమని చెప్తారా? 30 సెకండ్స్. 30 సెకండ్స్ సాహిబ్ గారు. నేను రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న అంశం చెబుతానండి. మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఇంటి పక్కన పనికి మాలినోడు ఒకడు ఉంటాడు, రోజు తగు చేస్తా ఉంటాడు, ఇష్యూ చేస్తా ఉంటాడు. ఆ తగులతో పెట్టుకుంటే ఆ ఇల్లు అవదండి. అంకమరావు గారు, మీరు ఆలోచించాలి. పెద్దలు, విఘ్నులు, కొన్ని అంశాలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు పనికి మాలినోడు రాక్షస క్రీడలు ఆడేవాడు, వాడు గొప్పగా కనిపించవచ్చు కొన్ని అంశాలు. కానీ రాక్షసుడిని ఎప్పుడు రాక్షసుడు అంటారు. ప్రజలు అవన్నీ గమనించబట్టే కదా కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ. అంటే అలా కాదు, ఇప్పుడు వాళ్లే హీరోలు అని చెప్తున్నారు కదా. మొన్న సజ్జల గారు ఏమంటారు, డిస్ట్రక్షన్ చేసేవాడే హీరోట. మన అంబటి రాంబాబు ఏమంటాడు, రాముడు కాదు రావణుడే హీరో మేము అంటే మారిపోయింది. మీకు పారాడైమ్ షిఫ్ట్ అంటారు దీన్ని. అప్పటి నుంచి అప్పటికి ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా. ఏమండి, ప్రజలు వాళ్ళని చీకొడుతున్నారు, అయినా కానీ అదే మోసధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు చాలా విఘ్నులండి, మేధావులు వీళ్ళందరూ ఉంటారు. చూద్దాం ఎలా ముందుకెళ్తుంది. కుట్రలు చేసే గొడ్డలి పార్టీ మీద ఇప్పుడు వాళ్ళు ఈ గొడ్డల్ని కూడా మార్చేసుకున్నారు కదా. మాది పరశురాముడు గొడ్డలని మొదలు పెట్టారు. నేను చెబుతున్నా కదా సార్, ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు. పరశురాముడు గొడ్డలో లేకపోతే రాక్షసుల గొడ్డలో ప్రజలు తెలియబట్టే కదా మొన్న వాళ్ళే మళ్ళీ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తన్ గారు, సాహెబ్ గారు, అంకమరావు గారు. ఇది వాళ్ళు